హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. పార్ట్ 19. ఒక మనిషి బలహీనత అయిపోతే ఏం చేసినా ఇష్టంగానే ఉంటుంది. అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది నాకిప్పుడు. సరిపోవట్లేదు నాకు. ఇంతకన్నా ఎక్కువ చనువుతో ఉండాలనిపిస్తుంది అతనితో. నిజమే, బీస్ట్ గురించి ఆలోచించిన ప్రతిసారి నాకు పగలు రాత్రి ఉన్న టైం కూడా సరిపోవట్లేదేమో. కాదు, అదే నిజం. ఎన్నాళ్ళు అని నాలో నేనే దాచుకోను. బీస్ట్ ఛాతి మీద ఉన్న నా చేయి మెడ మీదగా సాగి బీస్ట్ హెయిర్లోకి పోనించాను నా హ్యాండ్ని. నడక నడిచిన పెదవులు రెండు ఒకదానితో మరొకటి పోటీ పడి మరీ నాట్యం చేస్తున్నాయి. చీర కలవని నా నడుం మడతల్ని సవరతీస్తూ, ఇంకో పక్క నాకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తూ, ముద్దులో ఉన్న నాకు బయటికి లాక్కొచ్చేలా కింద పెదవి చివర పంటితో నొక్కి పెట్టాడు బీస్ట్ ది సిద్ధార్థ్ రెడ్డి. నాకొస్తున్న నొప్పికి కంట్లో నీళ్లు తిరిగితే ఒక్కసారిగా నాకు వాస్తవం గుర్తొచ్చేసింది. ఎవరో లోయలోకి పడేసినట్టు, చాచి చెంపపై కొట్టేసినట్టు నాకున్న మత్తు వదిలింది బీస్ట్ మైలో పడిన నాకు. ఇందులో తప్పు ఎవరిదో నేను ఆ క్షణంలో ఆలోచించలేకపోయాను. ఎందుకనో ఇంకోసారి కొట్టేశాను సిద్ధార్థ్ రెడ్డిని నేను. నెక్స్ట్ మినిట్ సిద్ధార్థ్ రెడ్డి హ్యాండ్ నా చంపపై వరకు వచ్చి ఆగింది. కొట్టేస్తాడేమో అని అనుకుని గట్టిగా కళ్ళు బిగబెట్టేశాను. కానీ బీస్ట్ పెదవులు ఇంకోసారి రఫ్గా హ్యాండిల్ చేస్తూ నా పెదవుల్ని అందుకుని అస్సలు ఏమాత్రం సాఫ్ట్నెస్ అనేదే లేకుండా కొరుకుతున్నట్టే కిస్ చేస్తున్నాడు సిద్ధార్థ్ రెడ్డి నన్ను. కళ్ళు తెరిచి చూస్తున్న సిద్ధార్థ్ రెడ్డిని నేను సూటిగా చూడలేకపోయాను. అంత సీరియస్గా ఎలా చూస్తున్నాడు నన్ను బీస్ట్? బుద్ధి లేనిదానా, ఇంతకు ముందు కదే నన్ను కొట్టొద్దు అని చెప్పింది. విన్నావా నువ్వు అసలు? నీ చేతికి ఎంత దొరద అయితే ప్రతిసారి వెళ్ళి బీస్ట్ చెంపకే ఫెవికాల్లా అలా అతికిచ్చేస్తావేంటే? అనుభవించి ఇప్పుడు చూడు, నీ లిప్స్ రేపటి రోజున ఇంకో కిస్కి పనికి రాకుండా ఎలా రఫ్నెస్తో కాన్సన్ట్రేషన్గా చాలా ఫ్యాషనేట్గా కిస్ చేస్తున్నాను నన్ను. తిక్క కుదిరింది దీనికి అని పక్క నుండి వెక్కిరింత నా ఇన్నర్ వాయిస్. కాస్త కోపం తగ్గడంతో మెత్తగా సుకుమారంగా ఉన్న పెదవులకి విముక్తి ఇచ్చి అదే ఫ్లోలో కాస్త కంఠం మీదకి జారాడు సిద్ధార్థ్ రెడ్డి. బీస్ట్ పెదవులు నా కంఠాన్ని తాకిన ప్రతిసారి నా శరీరం అంతా జలధరించింది. చిన్నగా నాలో భయం, వణుకు మొదలైపోయాయి. నేను వెనక్కి తగ్గిన ఎక్కడ వదులుతున్నాడు బీస్ట్ నన్ను? ఉడుంపట్టులా బిగించాడు నా చుట్టూ తన చేతుల్ని. మెల్లగా కళ్ళు తెరిచి సిద్ధార్థ్ రెడ్డిని చూశాను నేను. ఇంటెన్స్డ్గా నన్నే చూస్తున్నాడు బీస్ట్. కానీ ఆ ఒకే చూపు చాలు నాలో ఉన్న కంగారుని మర్చిపోయేలా. ఏమాయి చేసేస్తాడో మరి నన్ను. యూనో వేద అంటున్న సిద్ధార్థ్ రెడ్డిని చూస్తున్నా. ఓరుగా చూశాను ఏంటో అని సిద్ధార్థ్ రెడ్డిని నేను. ఏం చెప్తాడా అని. నన్ను తన మెదికి లాక్కుని నీకు దూరంగా అస్సలు ఉండాలని లేదు అని చెవులు చిన్నగా గుసగుసగా అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి నాతో. ఆ నెక్స్ట్ మినిట్ నా కళ్ళల్లో మెరుపు అలా వచ్చి ఇలా మాయమైపోయింది. ఆ క్షణంలో నాకు నీకు నేను ఎప్పుడు పడిపోయానో తెలుసుకోవాలని ఉందా అని అడిగాడు సిద్ధార్థ్ రెడ్డి నన్ను. ఎప్పుడు అన్నట్టు నాకన్నా పెద్ద కళ్ళతోటి కన్ఫ్యూజన్గా చూస్తున్నా. డ్యామ్ హార్ట్, నీకు తెలీదు నీ కళ్ళు నన్నెంత మాయ చేసేస్తాయో. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. నువ్వు మాట్లాడకపోయినా అవే మాట్లాడతాయి నాతో, నీకన్నా మరీ ఎక్కువగా. నిన్ను చూసిన క్షణం నా ప్రపంచం మొత్తం నువ్వే ఆక్యుపై చేసేసావు. నేనేం చేసినా నీలో నువ్వే మాట్లాడుకుంటూ దాచుకుంటావు చూడు. ఆ నేచర్ అంటే ఇష్టం నాకు. ఇంకా చెప్పాలంటే కంగారుగా చూసే నీ బెదురు చూపులు నాకు ఇష్టం. అన్నిటికీ మించి నేను కిస్ చేస్తున్నా సరే బ్రేక్స్ లేకుండా కంటిన్యూ చేస్తావు చూడు, అది ఇంకా ఇష్టం నాకు. నువ్వేం చేసినా ఇష్టమే. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకంత పిచ్చా అని అనుకున్న ఆన్సర్ లేని క్వశ్చన్ నాకు అది. డిస్టర్బ్ అయ్యావా నా వల్ల? పర్లేదు చెప్పు నన్ను చూస్తూ అడిగాడు బీస్ట్. ఊహు అని
తనని చూస్తూ అడ్డంగా ఊపాను. అవ్వలేదు అన్నట్టు నేను. తన ఫింగర్ చూపిస్తూ ఇంచ్, హాఫ్ ఇంచ్ అని నా నడుము మీద తన చేతితో కొలుస్తూ అయ్యావా లేదా అని అడిగాడు సిద్ధార్థ్ రెడ్డి. కొంచెంలో కొంచెం కూడా నేనంటే నీకు ఇష్టం లేదా అని ఇంకోసారి అడిగాడు నన్ను. ఒకే క్వశ్చన్ని ఎన్నిసార్లు అడుగుతాడు ఈ బీస్ట్ నన్ను? అయినా ఏమని చెప్పను నాకే తెలియని క్వశ్చన్కి. ఇష్టమా అంటే ఇష్టం ఉందో లేదో నాకే తెలీదు. పోనీ ప్రేమ అంటే అంత పరిచయం చనువు కూడా లేవు. పట్టుమని 2 రోజుల పరిచయం కూడా లేదు ఇద్దరికి. వెంటనే కీచుగా అరిచాను భుజం మీద పడిన పంటికట్టుకి. 2 డేస్ నుంచి నీ వెనకే తిరుగుతూ నీ మీద నాకున్న ఫీలింగ్స్ ఏంటో మాటలతో చెప్తూ చేతలతో తెలిసే చేస్తున్నా. ఇంకా అర్థం కాలేదా? ఇలా అయితే ఎలా వేదా చెప్పు అంటూ కన్సర్న్ చూపిస్తూ, లేకపోతే నా మీద ఉన్న ఫీలింగ్స్ని చెప్పకుండా దాచేస్తున్నావా నీ మనసులో అని అడిగాడు సిద్ధార్థ్ రెడ్డి నన్ను. ఆ వెంటనే పొలమారింది నాకు. నిజంగానే సిద్ధార్థ్ రెడ్డి చూపిస్తున్న ఇష్టానికి నేను అట్రాక్ట్ అవ్వడమే నిజమే, కానీ దానికి ఇష్టం ప్రేమ అని పేరు పెట్టలేనేమో బహుశా. అంటే ఆ క్లారిటీ రావాలి కదా నాకు కూడా. సీరియస్లీ నా మీద ఎప్పుడు నీకు ఎటువంటి ఫీలింగ్స్ లేవా? ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నువ్వు డిస్టర్బ్ అవ్వలేదా నా వల్ల నువ్వు? అబద్ధం చెప్తే ఒక్క నిమిషం సైలెంట్ అయ్యి నా చేతిని పట్టుకుని తన తలపైన పెట్టుకున్నాడు బీస్ట్. అంటే ఇంకేం చేయాలో అర్థం కాలేదు నాకు ఆ సమయంలో. ఇంకో పక్క నుంచుని నా కాళ్ళు లాగుతున్నాయి. అబ్బా ఏం చేసేది నేను? దీన్ని మార్చలేం అని పక్క నుంచి నా ఇన్నర్ వాయిస్ తిట్లు. ఏమో నాకు తెలియట్లేదు, కానీ మీతో అంత చనువు లేదు. మీ మీద నాకున్న ఫీలింగ్స్కి నేను పేరు ఇంకా పెట్టలేదు. క్లారిటీ అయితే ఇప్పటికి అస్సలే లేదు. వదిలేండి సార్ దయచేసి నన్ను అని అన్నాను బీస్ట్తో నేను. గట్టిగా గాలి పీల్చి ఓసారి నన్ను చూశాడు బీస్ట్ది సిద్ధార్థ్ రెడ్డి. ఏంటోనని నేను అలానే చూసా అతడి కళ్ళలోకి కళ్ళు పెట్టి మరి సూటిగా. నేను కనురెప్పలు మూచి తెరిచేలోపే బీస్ట్ తన 2 చేతులతో నా నడుము 2 వైపులా పట్టుకుని దబీమని బెడ్ పైకి విసిరేశాడు నన్ను. అసలు ఏం చేసేసాడో సరిగ్గా అర్థం కాలేదు, కానీ గుండె మాత్రం జెట్ స్పీడ్తో దడదడలాడిపోవడం మాత్రం అర్థమైంది నాకు. అది కూడా చాలా స్పష్టంగా. లేస్తున్న నన్ను లేవనివ్వకుండా నా మీదకి చేరుతూ కనిపించాడు బీస్ట్ నాకు. నీకు అసలు మాటలతో చెప్తుంటే అర్థం కావట్లేదు కదా, కరెక్ట్గా చేతలతో చూపిస్తే బాగా క్లారిటీ వస్తుందంటూ నా నుంచి పైటని దూరం చేసేశాడు బీస్ట్. ఏంటి నువ్వు నోరు తెరిస్తే వదిలేయండి అని అంటావు? హచ్చుకొక్క పిల్లల తిరిగేలా చేస్తాను నిన్ను నా వెంట. నీ ఇష్టంతో నాకు సంబంధం లేదంటూ కనీసం నేను ఆపే టైం కూడా ఇవ్వలేదు సిద్ధార్థ్ రెడ్డి నాకు. అరే ఇంత మ్యాన్ హ్యాండింగ్ ఏంటి? అవును నిజంగానే ఈ పీస్ డిఫెక్ట్ పీస్. ఇది ఏ రకంగా లవ్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంత భయంకరంగా బిహేవ్ చేస్తూ నన్ను భయపెట్టాలా ఈ సిద్ధార్థ్ రెడ్డి? ప్లీజ్ సార్ దయచేసి వదిలేసేయండి నన్ను. ఎవరైనా వస్తే పోనీ చూస్తే ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా మీకైనా నాకైనా? మళ్ళీ మన ఇద్దరిని ఇలా చూసి ఆంటీ అంకుల్ చూసినా లేదా మా అబ్బాయికి అమ్మాయికి తెలిసినా ఎంత చండాలంగా షేమ్ఫుల్గా ఉంటుంది. దయచేసి నన్ను అలాంటి సిట్యువేషన్లో పెట్టకండి అన్నాను బీస్ట్తో ఆర్తిగా. వెళ్ళిపోండి ప్లీజ్ అని రిక్వెస్టింగ్ టోన్తో అన్నాను ఈసారి బీస్ట్తో. నేను ఎంత మాట్లాడుతున్నా కానీ బీస్ట్ చూపులు మొత్తం పైటలేని ఎదపైనే గుచ్చుకుంటుంటే కంగారుగా నా హ్యాండ్స్ని అడ్డు పెట్టుకున్నాను. సిగ్గు కూడా లేదు అని అనుకున్నాను నాలో నేనే. అసలు మీరేం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు తెలుస్తుందా మీకు అని అరిచేశాను. ఏమైంది ఇప్పుడు, నేనేగా చూసేది అని బరి తెగించేసి మాట్లాడుతున్నాడు బీస్ట్ తాపీగా నాతో. ఉక్రోషంగా మిమ్మల్ని సమయానికి కూడా తిట్టడానికి నాకు ఏ పదాలు దొరకట్లేదు అని అందేంత దగ్గరలో బయటని అందుకుని సరి చేసుకున్నా. కానీ నా పైన ఉన్న బీస్ట్ రెప్ప వేయకుండా నన్నే చూస్తుంటే ఆ చూపుల్లో చిక్కుకున్న నాకు గుండెల్లో సూటిగా బాణం దిగింది. తెలియకుండానే ఊపిరి భారం అయిపోయింది.
పెదాలు వణుకుతూ నాలో అలజడి మొదలైంది. నేను అలానే చూస్తున్నా, రెప్ప వేయడం మరిచి మరి. వైట్ షర్ట్లో పిక్చర్ హ్యాండ్సమ్గా ఉన్నాడు బీస్ట్. అంత దగ్గరలో ఉంటే చూపు తిప్పగలనా నేను? బీస్ట్ కంటే ఒక క్లారిటీ ఉంది. ఏ క్లారిటీ లేని నువ్వు ఇలా బీస్ట్ని పొగడకూడదేమో వేద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.